మీ ఇంటికి సంబంధించి గానీ, లేదా మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే మున్సిపల్ లిమిట్‌లో, దానికి ట్యాక్స్ ఎక్కువగొస్తుంది అని గనక మీకు అనిపిస్తే, ఇక్కడ ఉన్న మొత్తం 6 రీజన్స్ అయ్యుండొచ్చండి. ఇక్కడ చూసుకుంటే మొత్తం 6 రీజన్స్ ఉన్నాయి చూడండి. సో, మీ ఇంటికి గానీ, మీ ప్రాపర్టీ ఏదైనా మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా మున్సిపాలిటీలో మీ ప్రాపర్టీ హౌస్ గానీ, ల్యాండ్ కానీ ఉండుంటే దానికి ట్యాక్స్ కనుక ఎక్కువ వస్తుంటే దానికి మెయిన్గా ఈ 6 రీజన్స్ ఉండొచ్చు. అందులో ఫస్ట్ది ఏంటంటే విస్తీర్ణం అండి, పొడవు వెడల్పు. మీ ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంది అన్నది మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది. సో హౌస్ అయితే ప్లింత్ ఏరియా మెజర్ చేస్తారు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్కి అయితే స్క్వేర్ యార్డ్స్లో మెజర్ చేసి, సో మీ ప్రాపర్టీ అనేది ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఇంకా మనం ఇంకేం చేయడానికి లేదు. సో దానికి తగ్గట్టుగా ఒక పర్సంటేజ్ బట్టి మీకు ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. అది డీప్లో నెక్స్ట్ వీడియోలో నేను వెళ్తాను, ఎంత పర్సంటేజ్ అనేది వస్తుంది, ఎంత ఎస్ఎఫ్టీకి ఎంత పర్సంటేజ్ అనేది ఉంటుంది అనేది, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్కి అయితే ఎంత పర్సంటేజ్, హౌస్ ట్యాక్స్కి అయితే ఎంత పర్సంటేజ్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో అదండి. సెకండ్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, వాడకం. మీరు మీ ప్రాపర్టీని ఏ విధంగా యూస్ చేస్తున్నారు. జనరల్గా రెసిడెన్షియల్ హౌస్ పర్పస్ అయితే ట్యాక్స్ అనేది తక్కువ ఉంటుందండి. అదే కమర్షియల్ పర్పస్ లేదా మిక్స్డ్ పర్పస్ యూస్ చేస్తే మాత్రం ఎక్కువ ట్యాక్స్ అనేది నియర్లీ డబల్ 2 times ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. మూడోది వచ్చేసి బిల్డింగ్ వయస్సు. బిల్డింగ్ బాగా ఓల్డ్ అయితే డిప్రిషియేషన్ అనేది అప్లికబుల్ అవుతుందండి. డిప్రిషియేషన్ బట్టి ట్యాక్స్ అనేది ఒక బాగా ఓల్డ్ హౌస్ అయితే తక్కువ ట్యాక్స్ వస్తుంది, రీసెంట్గా కట్టిన హౌసెస్ అయితే ఎక్కువ ట్యాక్స్ వస్తుంది. నెక్స్ట్ మార్కెట్ వాల్యూ, అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ రేట్ అనేది ఉంటుందండి. గవర్నమెంట్ రేట్ బట్టి తక్కువ కొన్ని స్లమ్ ఏరియాలో, నెక్స్ట్ అవుట్స్కట్ ఏరియాలో తక్కువ ట్యాక్స్ ఉంటుంది. బాగా కమర్షియల్ ఏరియాల్లో ఈ మార్కెట్ వాల్యూ కూడా లెక్కిస్తారు, దాన్ని బట్టి మీకు ట్యాక్స్ అనేది తక్కువ ఎక్కువ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ట్రెండ్స్ చూసుకుంటే మనకి 2021 నుండి ట్యాక్స్లు అనేది కొంచెం పెరగడం అయితే జరిగిందండి. సో ఎవ్రీ ఇయర్ కూడా కొంత పర్సంటేజ్ అనేది మన ఎంత ట్యాక్స్ ఉందో దానికి ఎవ్రీ ఇయర్ సమ్ పర్సంటేజ్ పెంచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అదొక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. లాస్ట్గా చూసుకుంటే మనం లేట్ పేమెంట్ పెనల్టీస్. సో మనం ట్యాక్స్ అనేది ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్లో పే చేస్తే 5% ఆఫర్ ఇస్తారు. మనం ట్యాక్స్ ఏ మంత్లో కడితే బెస్ట్ అన్నదాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో బాగా లెంతీ అవుతుంది కాబట్టి. సో ఇదండి, ఈ పారామీటర్స్లో ఏదైనా మీ హౌస్కి అప్లికబుల్ అయితే దానివల్ల మీకు ట్యాక్స్ ఎక్కువ ఉండొచ్చు. ఒకవేళ మీకు ట్యాక్స్ ఎక్కువ వస్తుందంటే దగ్గరలో ఉన్న సచివాలయం కానీ, లేదా మీరు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ వెబ్సైట్ cdma.ap.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి కానీ మీ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఏమున్నాయి, ఇందులో ఏ కారణాల వల్ల ఎక్కువ వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఇవి ఏమీ కాదు అయినా కూడా ఎక్కువ ఉంది అని మీకు అనిపిస్తే మీరు రివిజన్ పిటిషన్కి అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గరలోని మున్సిపల్ ఆఫీస్లో కానీ సచివాలయంలో కానీ రివిజన్ పిటిషన్కి అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా అప్లై చేయాలన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్.